మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయ్యప్ప స్వామి 18 మెట్ల పడి పూజ నిన్న ఎంతో ఘనంగా మార్కెట్ యార్డ్ నందు భద్రాద్రిక మహారాజు ఆధ్వర్యంలో, అట్లాగే అయ్యప్ప స్వామి గుడి భద్రాచలం గుడి ఆలయ కమిటీ వారి సహకారంతో ఎంతో అద్భుతంగా జిల్లాలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా జరగని విధంగా నిన్న చాలా అద్భుతంగా ఈ పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. అయితే కొంతమంది స్వాములు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, నిన్న ఈ పడి పూజ కార్యక్రమం ఎలా జరిగింది? స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. నిన్న చూస్తుంటే భద్రాచలం అసలు యాక్చువల్గా అయితే మరి భద్రాచలం మొత్తం కూడా నల్లబట్టలమయమే అయిపోయింది. ఎటు చూసినా కానీ నల్లబట్టలతో స్వాములు కీర్తనలతో నిన్న 18వ తారీఖు మరి ఆ భద్రాద్రికి కా మహారాజ్ అనే కొంత భక్త బృందం ఎంతో భక్తితో ఆ రోజున భద్ర మహర్షి మరి అంత ఘోరమైన తపస్సు చేసి మరి రాముడిని మెప్పించి భద్రాచలంలో ఏ రకంగా అయితే నిలిచాడో, మరి తర్వాత ఆ శబరిమాత ఏ రకంగా అయితే మరి ఆమె దీక్ష చేపట్టి ఆ అయ్యప్ప స్వామిని మరి కోరుకొని ఈ రోజున శబరిమాతకి ఎలా ఎన్నుకుందో, అలాగే భద్రాద్రికి మహారాజు అనే పిల్లలు చాలా ఉత్సాహంగా మరి ఈ స్వాములందరూ ఉన్నారు. మరి కార్తీక మాసం సోమవారం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి, భద్రాచలం మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ ఏంటి చూసినా కానీ నల్లబట్టలతో ఎలాటం జరిపోతుంది, ఎక్కడ చూసినా నల్లబట్టలతో ఉండటం జరిపోతుంది. ఈ భక్తిపూర్వకంగా మేము కూడా మా యందు సహకారం ఏం చేయాలని చెప్పి మంచి కాన్సెప్ట్ పెట్టి వాళ్ళు ఈ అయ్యప్ప స్వామి గుడి అయితే మరి మొన్నకైతే ఇక్కడ జరిగింది, ఈ గుడి అయితే సరిపోదు, ఇది ఏదైనా పెద్దగా నిర్వహించాలని చెప్పేసి గవర్నమెంట్ సంబంధించింది మార్కెట్ యార్డ్ ఒకటి ఉంది. ఆ యార్డ్లో మాత్రం భారీ ఎత్తున అసలుకి అది చెప్పుకోని రీతిలో కానీ రీతిలో మేము ఎక్స్పెక్ట్ చేసింది అయితే యాక్చువల్గా అయితే ఒక 500 మంది వస్తారని చెప్పి అనుకున్నాం. కానీ 3-4 వేల మందిని చూసి అసలుకి ఆ స్వామి ఎక్కడో లేరు, స్వామి ఈ జనాల మధ్య ఎక్కడో అయ్యప్ప స్వామి ఉండిపోయాడేమో అన్నంత మైపేర్పించేంత కార్యక్రమం నిన్న కార్తీక మాసం సోమవారం మరి ఆ పైన శివయ్య చేయించాడు, భద్ర రామయ్య చేయించాడు, మరి అయ్యప్ప స్వామి చేయించుకున్నాడు. కానీ స్వామి మొత్తానికైతే భద్రాచలం మొత్తం కూడా నిన్న కన్నుల పండగగా ఒక కార్తీక మాసం ముగింపు కార్యక్రమంగా నిన్న ముగిసిన స్వామి స్వామిచారం. మా అందరు కూడా చాలా సంతోషం. నిన్న ఈ సుమన్ టీవీ వారు కూడా లైవ్ కట్ చేయటం మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. మేము కూడా వారికి కూడా శుభాకాంక్షలు చెప్తూ ప్రతి ఇంటి కూడా ఒక దీపాన్ని వెలిగించుకొని మీ జీవితంలో మంచి కొత్త జీవితాన్ని మళ్ళీ ఇప్పుడు అయిపోయిన పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని వెలిగించుకుంటారని చెప్పేసి ఈ సుమన్ టీవీ ద్వారాగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి శరణం. శ్రీ స్వామి శరణం అయ్యప్ప. హరిహర క్షేత్రం భద్రాచలం నందు అయ్యప్ప గుడి తరఫున మా కమిటీ తరఫున ఈ భద్రాద్రికా మహారాజ్ యూత్ పిల్లలు వాళ్ళు కన్నుల పండుగగా చాలా ఆనందంగా అంతమంది స్వాములు వస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా స్థాయికి మించి స్వాములు రావటం, అంతకు మించి జిల్లాలో ఎక్కడ చూడని రీతిలో కనీ విని ఎరగని రీతిలో ఒక పండగ వాతావరణం సృష్టించి అట్లా చేయడం చాలా ఆనందంగా ఉంది స్వామి. భద్రాచలంలో అయితే ఈ పడి పూజ అనేది ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. అంత బాగా జరిగింది. అంతమందిని ఆర్గనైజ్ చేసి ఆ స్వాములు అట్లా చేసినందుకు ఇటు సుమన్ టీవీ వారికి, భద్రాద్రిక మహారాజు టీంకి మా కృతజ్ఞతలు స్వామి. స్వామి శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష మహాబాహో శాస్త్రీయ తుభ్యం నమో. స్వామి శరణమయ్యప్ప. భద్రాచలంలో ఈ జిల్లాలోనే జరగని విధంగా అయ్యప్ప స్వామి వారి 18 మెట్ల పడి పూజ కార్యక్రమం భద్రాచలం మార్కెట్ యార్డ్లో భద్రాద్రిక మహారాజ్ టీంచే చాలా గొప్పగా రంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళందరూ 20 నుంచి 25 సంవత్సరాల్లో ఉన్న పిల్లలు, యూత్, మరియు వాళ్ళు మాల ధరించకుండా నిష్ఠా నియమాలతో ఉండి ఇంత పెద్ద కార్యక్రమాన్ని గొప్పగా చేసి సక్సెస్ చేశారు. వాళ్ళందరికీ మా అయ్యప్ప గుడి తరఫున ప్లస్ మా అయ్యప్ప స్వామి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నలుమూలల నుంచి నాకు తెలిసి 4-5 జిల్లాల నుంచి భక్తులు ఇక్కడ రావటం,
మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చారు. భజన కార్యక్రమాన్ని చాలా గొప్పగా, పడి పూజా కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించిన భద్రాద్రిక మహారాజ్ టీం ఇలాంటి బృహత్ కార్యాలు ఎన్నో చేయాలని మా ఆలయం పెద్దల ద్వారా, మా ఆలయ కమిటీ ద్వారా, మా అయ్యప్ప స్వాములందరి ద్వారా ఈ భద్రాద్రిక మహారాజ్ టీంను కోరుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఆ అయ్యప్ప స్వామి ఆ టీం వెనకాల ఉండి నడిపించాలిగా మేము అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలని ఆ భద్రాద్రిక మహారాజ్ టీంకి మరొకసారి విన్నవించుకుంటున్నాం. స్వామియే శరణమయ్య. అయితే నిన్న జరిగిన కార్యక్రమానికి భజన కార్యక్రమం చేసి స్వాముల్ని ఎంతో ఉత్సాహపరిచినటువంటి మన కొండబాబా స్వామి మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడుతాం. స్వామి చెప్పండి, నిన్న భజన ఏ రకంగా అనిపించింది మీకు? స్వామియే శరణమయ్యప్ప. అసలు ఇప్పుడు ఈ యొక్క సుమన్ టీవీ ద్వారా అశేష జనావళికి, అశేష భక్తులందరికీ కూడా నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్న మాకు, పాడుతున్న మాకు కూడా రోమాలు లెక్కబడిసే పరిస్థితి కనపడ్డది. అక్కడ అయ్యప్ప కొలువయ్యి మన భద్రాచలం అంటేనే దక్షిణ అయోధ్యగా పేరు పొందినటువంటి బృహత్తరమైనటువంటి పట్టణం. ఆ పట్టణంలో గోదారమ్మ తల్లి నడిబొడ్డున కొలువై ఉన్న శ్రీ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి 18 మెట్ల మహాపడి పూజ కార్యక్రమాన్ని భద్రాద్రిక మహారాజ్ కమిటీ వారు ఎంతో రంగరంగ వైభవపేతంగా కనివిని ఎరుగున్నటువంటి రీతిలో మన 2 జిల్లాల్లో కూడా జరగని రీతిలో చాలా అద్భుతంగా నియమనిష్ఠులతో, భక్తి భావనతో వాళ్ళు నిర్వహించారు. వారి వెనుకున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ముందు శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. మరి వెనుకున్నటువంటి పెద్ద తలకాయలు కూడా వాళ్ళు సహకరించారు. కానీ ఇంత బృహత్తరైన కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో సెట్టింగ్ చేసి అందరూ మైమరిచిపోయే విధంగా ఆ భగవంతుడి సన్నిధానంలో ఉన్నావా, ఆయన నడియాడిన ప్రాంతంలో ఉన్నావా అన్న రీతిలో అక్కడ కనిపించేటట్టుగా అందరిని మైమర్చిపోయే రకంగా అక్కడ ఏర్పాట్లు చేయటమే కాకుండా అదే భక్తి భావనతో, అదే నియమనిష్ఠులతో కేరళ సాంప్రదాయం ద్వారా ఆ యొక్క 18వ బడి కార్యక్రమాన్ని చాలా భక్తి భావనతోని అక్కడ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నలుమూలల నుంచి కూడా విఐపీస్, అలాగే స్థానిక ఎమ్మెల్యేలు, పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు మరి అందరూ కూడా ఇందులో హాజరయ్యి అయ్యప్ప కృపకు పాత్రలు అయ్యారు. మరి మా అయ్యప్ప భజన బృందం, అలాగే శ్రీ సాయి కుటుంబం ఆధ్వర్యంలో ఈ యొక్క భజన కార్యక్రమం మాకు అప్పచెప్పిన భద్రాద్రిక మహారాజ్ కమిటీ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వాళ్ళు వయసులో చిన్నవాళ్ళైనా కానీ మరి ఎంతో చక్కటి భక్తి భావనతో మరి మొన్న వినాయక చవితికి భద్రాద్రిక మహారాజ్ అనే నామకరణ చేసి ఎంతో రంగరంగ వైభవపేతంగా పట్టణంలోనే, ఈ జిల్లాలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలు పొంది అందరి మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. నంబోద్రి అరుణ్ రామచంద్ర నిన్న అయ్యగారు భద్రాచలం అయ్యప్ప స్వామి గుడి అయ్యగారు నిన్న అక్కడ 18 మెట్ల పడి పూజను ఎంతో వైభవంగా చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా భద్రాద్రిక మహారాజు చెప్తాం జరిగింది. అట్లాగే ఈ భద్రాద్రిక మహారాజు తలబట్టిన ఈ కార్యక్రమానికి ఈ సోషల్ మీడియా ద్వారాగా ప్రచారం జరగడంతో ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఒక మహిళ, ఆ మహిళ దాదాపు వీళ్ళకి సహకారం కోసం, వాళ్ళ స్వాములకి అల్పాహారం కోసం ఆ మహిళ 40,000 రూపాయల వరకు కూడా కమిటీ వారికి పంపించడం జరిగింది. ఇంకేమైనా డబ్బులు పడినా కూడా ఇస్తానని కూడా ఆ మహిళ చెప్పడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ మహిళ ఒక ముస్లిం సంబంధించిన కులానికి సంబంధించింది. అంటే ఈ అయ్యప్ప స్వామి పూజలో కులాలు మతాలు ఏమీ ఉండవు అని మరొకసారి రుజువు జరిగింది. కెమెరామ్యాన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం అయ్యప్ప గుడి నుంచి.